హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హసీనా లాగ్స్ అండి. టుడే మనం ఎండు రొయ్యలు ఆలుగడ్డతో ఎలా చేయాలో కర్రీ చూసేద్దాం. ఫస్ట్ మనం ఎండు రొయ్యల్ని కొంచెం పసుపు ఉప్పు వేసి ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి. దాంట్లో ఉండే నీచు వాసన పోతుంది. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అది ఆయిల్ వేసుకొని ఆనియన్స్, కరివేపాకు, ఒక పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది ఎండు రొయ్యలు స్మెల్ వస్తాయని తినడానికి ఇష్టపడరు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఇలా మనం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు టమోటా వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోవాలి మెత్తగా. ఈ కర్రీ అనేది అన్నం చపాతీలోకి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా ఉంటుందండి. ఇలా కూడా చేస్తే అస్సలు రొయ్యల స్మెల్లే ఉండదండి. ఇప్పుడు కొంచెం 1½ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఈ కర్రీ చేసుకుంటే మాత్రం ఆ రోజు కమ్మగా కడుపు నిండా తినచ్చు ఫ్రెండ్స్. ఇలా బాగా టమోటా కూడా మంచిగా స్మాష్ చేసుకొని అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేపుకొని ఇప్పుడు ముందుగా మనం పక్కన బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలు అనేది అందులో వేసి అవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా ఫ్రై చేసేసుకొని ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలి. అందులో ఇప్పుడు మనం కొద్దిగా కారం వేసుకోవాలి. కారం 1½ స్పూన్ వేసాను ఇక్కడ నేను. మా ఇంట్లో కాస్త కారం ఎక్కువ తింటారు ఫ్రెండ్స్, అందుకే నేను కారం బాగా వేసాను. ఇప్పుడు 1½ స్పూన్ 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఈ రొయ్యల స్మెల్ అస్సలు ఉండదు ఫ్రెండ్స్. మీరు చెప్తే నమ్మరు కానీ ఎంత టేస్ట్ ఉంటుందో ఇలా చేసుకుంటే. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మొత్తం రొయ్యలకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసాం కదా, మొత్తం పట్టిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా ఫ్రై చేశాక ఇలా మనం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఈ స్టేజ్లో ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు అనేది వేసేసుకోవాలి. ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి. ఆలుగడ్డలకు కూడా మసాలా అనేది పట్టాలి ఫ్రెండ్స్. ఇది వేడి వేడి రైస్కి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మనం బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు 1½ కప్పు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా వాటర్ వేసుకొని ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత సిమ్లో పెట్టాలి కొంచెం సేపు. ఇలా వచ్చాక ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా కొద్దిసేపు అనేది మనం కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో అలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది వేడివేడి అన్నంలోకైనా చల్లారిపోయిన అన్నంలోకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది. అస్సలు నీచు వాసన అనేది ఉండదు. మన కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ రొయ్యల కర్రీ కూడా నచ్చితే అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియో సీ యూ. టేక్ కేర్, బాయ్.